కొన్ని ప్రదేశాలు చూస్తే మనసుకి ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఒక అందమైన ప్రదేశమే తెలంగాణలో ఉన్న సోమశీల. కృష్ణానది ఒడిలో ప్రకృతి అందాల మధ్యలో ఉన్న ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నీటి అందం, పచ్చని కొండలు, చల్లని గాలి అన్నీ కలిసి సోమశీలని ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్గా మారుస్తాయి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి సిటీ లైఫ్ నుండి కొంచెం దూరంగా ప్రకృతితో టైం స్పెండ్ చేసే ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. కృష్ణా నదిపై కనిపించే అందమైన దృశ్యాలు, సన్ రైజ్ మరియు సన్సెట్ వ్యూస్ చాలా స్పెషల్గా ఉంటాయి. సోమశీల కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రం కాదు, ఇది ఒక ఫీలింగ్. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో లేదా ఒక పీస్ఫుల్ ట్రిప్ కోసం ఈ ప్లేస్ పర్ఫెక్ట్ చాయిస్. తెలంగాణలో దాగి ఉన్న ఈ న్యాచురల్ బ్యూటీని ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. కొన్ని మెమరీస్ ఫొటోస్లో కాదు, మనసులో నిలిచిపోతాయి. వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సోమశీల. ప్రతి జర్నీకి ఒక ఇంపార్టెంట్ టైం ఉంటుంది. నా లైఫ్లో ఇది ఫస్ట్ బైక్ ట్రిప్. ఒక కొత్త ఎక్సైట్మెంట్తో, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం హైదరాబాద్ నుండి సోమశీల వరకు ఈ జర్నీ స్టార్ట్ చేశాం. హైదరాబాద్ రోడ్స్ మీద ట్రావెల్ చేస్తూ ముందుగా ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చాను. ఆ రోజు నైట్ అవుతుండడంతో నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడంతో బుద్ధ స్టాచ్యూస్ సరిగ్గా చూపించలేకపోయాను. సారీ, నెక్స్ట్ టైం మీకు హైదరాబాద్ క్యాప్చర్ చేసినప్పుడు తప్పనిసరిగా చూపిస్తాను. అక్కడ నుండి తెలంగాణ సెక్రటేరియట్ని చూస్తూ ముందుకు వెళ్ళాను. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి కూడా రీచ్ అయ్యాం. ఆ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటంటే స్కై రూఫ్డ్ ఏరోస్పేస్. మన హైదరాబాద్ నుండి స్పేస్ టెక్నాలజీలో ఒక కొత్త చాప్టర్ క్రియేట్ చేస్తున్న కంపెనీ ఇది. వాళ్ళు డెవలప్ చేసిన విక్రమ్-1 ఇండియన్ ప్రైవేట్ ఫస్ట్ రాకెట్ స్పేస్ సెక్టర్లో ఒక ఇంపార్టెంట్ మైల్స్టోన్గా నిలిచింది. మన సిటీ నుండి ఇలాంటి ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి అని చూస్తే నిజంగానే చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బ్రేక్ తీసుకున్నాను. మళ్ళీ జర్నీ కంటిన్యూ చేశాను. ఫస్ట్ బైక్ ట్రిప్ కాబట్టి ప్రతి స్టాప్, ప్రతి రోడ్, ప్రతి వ్యూ ఒక స్పెషల్ మెమరీలా అనిపిస్తుంది. బైక్ మీటర్ చూస్తే 106 కిలోమీటర్స్ కంప్లీట్ అయినా ఇంకో 100 కిలోమీటర్స్ దూరంలో సోమశీల ఉంది. రోడ్ పక్కన కనిపించే బ్యూటిఫుల్ పికాక్స్, పచ్చని ప్రకృతి, దూరం నుండి కనపడే కొండలు ఈ రైడ్ని ఇంకా మెమరబుల్ చేస్తున్నాయి. కొన్నిసార్లు జర్నీలో మనం ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్, ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీస్ దొరుకుతాయి. మరి నా ఫస్ట్ బైక్ ట్రిప్లో సోమశీలకు వెల్కమ్. కొన్నిసార్లు డెస్టినేషన్ కన్నా అక్కడ వరకు వెళ్ళే జర్నీలో దొరికే మూమెంట్సే ఎక్కువ స్పెషల్గా ఉంటాయి. సో ఈ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సోమశీలలో ఉన్న ఒక అందమైన మరియు పవిత్రమైన ప్రదేశం శ్రీ లలితా సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ పురాతన ఆలయం చాళుక్యుల కాలం నాటిది అని చెప్తారు. ఎన్నో సంవత్సరాల చరిత్రని తన లోపల దాచుకున్న ఈ టెంపుల్ ఇప్పటికీ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ నిర్మాణం, శిల్పకళలు మరియు ప్రశాంతమైన వాతావరణం చూస్తే అప్పటి కాలం యొక్క గొప్పతనం తెలుస్తుంది. సోమశీల ఒక అందాన్ని మీరు కూడా ఫీల్ అవ్వండి.
సోమశిల జర్నీలో ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇది. తెలంగాణ నుండి ఆంధ్ర వైపు కృష్ణానది మధ్యలో బోట్ జర్నీ స్టార్ట్ అయింది. నీటి మధ్యలో ట్రావెల్ చేస్తూ చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు, చల్లని గాలి మరియు కృష్ణానది యొక్క ప్రశాంతత ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ఈ బోట్ జర్నీ కేవలం ఒక ట్రావెల్ కాదు, ఒక బ్యూటిఫుల్ మెమరీ. కొంచెం సేపు నేచర్తో కనెక్ట్ అవుతూ మన డెస్టినేషన్ అయిన శ్రీ సంగమేశ్వర స్వామి వైపు ప్రయాణం సాగుతుంది. నీళ్ళు, కొండలు మరియు ఆధ్యాత్మికత వాతావరణం కలిసి ఈ జర్నీని ఇంకా స్పెషల్ చేస్తాయి. ఇప్పుడు కృష్ణానదిని దాటుకుని తెలంగాణ నుండి ఆంధ్ర వైపు ఉన్న పవిత్ర సంగమేశ్వర స్వామి టెంపుల్ని చేరుకోబోతున్నాం. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది. కృష్ణానది ఒడిలో ఉన్న ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్ సోమశిల యాత్రలో మర్చిపోలేని ఒక గొప్ప అనుభవం. నమస్తే. ఇక్కడ వచ్చే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులకు ఒక విజ్ఞప్తి వచ్చేసి, సంగమేశ్వరం టెంపుల్ చాలా పవిత్రమైనది. అంటే పాండవుల కాలంలో ప్రతిష్ఠించినది, ధర్మరాజు చేత ప్రతిష్ఠించినది, చాలా పవిత్రమైనది. మనసులో కోరుకునే కోరికలు నెరవేరుతాయి. వచ్చి దర్శనం చేసుకోండి, మహాశివుని భాగ్యం అనుగ్రహించండి. వచ్చేసి అక్కడ సోమశిల నుంచి బోటుకు 100 రూపీసు, ఇక్కడ నుంచి ఆటోకు అప్ అండ్ డౌన్ 100 రూపీసు. రండి. ఈ నెల లాస్ట్ అంటే మహారాష్ట్రలో వర్షాలు పడడం వలన దాని వలన గుడి మునిగిపోవచ్చు. అందువలన త్వరగా రండి, భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోండి, ఆ మహాశివుని అనుగ్రహం పొందండి. ఈ సంవత్సరం వర్షాలు కూడా లెనినో ప్రభావం వలన వర్షాలు రావట్లేదు. అందుకోసం ఇంకా గుడి మునిగిపోలేదు. అందుకోసం ఇంకా భక్తులు అందరూ వచ్చి, ఏపీ, తెలంగాణ, ఎక్కడెక్కడి నుంచి ఇండియాలో మొత్తం ఉన్న భక్తులందరూ వచ్చి ఆ మహాశివుని దర్శించుకొని ఆ మహాశివుని అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాం. వచ్చేసి ఇంకొకటి, 8 నెలలు వాటర్లో ఉంటుంది ఈ టెంపుల్. విశిష్టమైన టెంపుల్. 4 నెలలు మాత్రం బయట ఉంటుంది. దర్శన భాగ్యం కలిగిస్తుంది. అందుకోసం వచ్చేసి అందరూ దర్శనం చేసుకోండి. సోమశిల నుంచి బోటింగ్ వెళ్తుంది. ఒక్కొక్క మనిషికి వచ్చేసి 3000 రూపీసు, చిన్నపిల్లలకు వచ్చేసి 2500 రూపీసు. ఇక్కడ నుంచి శ్రీశైలం కూడా బోటింగ్లో వెళ్ళొచ్చు. అప్ అండ్ డౌన్ వచ్చేసి 3000. భోజనం అన్ని, వాటర్ సప్లై అన్నీ ఉంటాయి. వచ్చి రండి, బోటింగ్ చేసి శ్రీశైలం వెళ్ళి రండి, శ్రీశైలం దర్శనం చేసుకొని రండి. ఒక చిన్న ఆటో రైడ్, కానీ డెస్టినేషన్ మాత్రం చాలా గొప్పది. ఆ పవిత్ర సంగమేశ్వర స్వామి టెంపుల్ వైపు జర్నీ స్టార్ట్ అయ్యాం. ఇది మన సంగమేశ్వర స్వామి టెంపుల్. నీళ్ళ మధ్యలో ఉన్న ఈ టెంపుల్ని చూడడానికి ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు మరియు పర్యాటకులు వస్తారు. సంగమేశ్వర స్వామి టెంపుల్లో ఒక అద్భుతమైన విషయం ఉంది. ఇక్కడ శివలింగం సాధారణంగా రాయితో కాకుండా ఒక చెట్టు రూపంలో ఉంటుంది. ఈ పవిత్ర వృక్షాన్ని స్వయంభూ శివలింగంగా భక్తులు భావించి పూజిస్తారు. ఇది ధర్మరాజు తన చేతులతో ప్రతిష్ఠించిన శివలింగం. కాలం మారిన ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ చెట్టు ఇప్పటికీ భక్తులకి ఆధ్యాత్మికత అండ్ అనుభూతి ఇస్తుంది. ప్రకృతి రూపంలో శివలింగాన్ని దర్శించడం అనే విషయం ఈ క్షేత్రానికి ఇంకా ప్రత్యేకంగా చూస్తుంది. అందుకే సంగమేశ్వర స్వామి టెంపుల్ కేవలం ఒక ఆలయం కాదు, ప్రకృతి మరియు భక్తి కలిసిన ఒక అద్భుతమైన అనుభవం. ఇప్పుడు ఆ శివుణ్ణి దర్శించుకుందాం, పదండి. కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఆ శివుడు కనికరించిందే చీమైనా కుట్టదంటారు కదండి. కానీ నేను గుళ్ళోకి వెళ్ళిన తర్వాత తక్షణమే పంతులు గారు అభిషేకం చేయించడం, నేను ఆ శివుడిని టచ్ చేయటం, ఇదంతా పరమేశ్వరుడే చేయించుకున్నాడండి. ఈ మెమరీ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఇక్కడ 7 నదులు కలుస్తాయండి. 6 శ్రీ నదులు, 1 పురుష నది. అక్కడ వాటి పేరు ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చిన్నపిల్లల్ని తీసుకొస్తే జాగ్రత్త అండి. అంటే ఇది నీటిలో మునిగిపోతుంది కదా ఆలయం. సో ప్రజెంట్ నీళ్ళు లేవు కాబట్టి టెంపుల్ ఉంది, బట్ చాలా డెప్త్ ఉంటుందండి ఆ పక్క నుంచి. చిన్నపిల్లలు తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి. అలాగా ఆలయంలో ఇంకా వేరే గుడులు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా దర్శించుకోండి. ఓం నమ శివాయ. మీ అందరికీ నా వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని మంచి ప్రదేశాలు, చరిత్ర మరియు ఆధ్యాత్మికత
విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. మా ఈ జర్నీలో మీరు కూడా ఒక భాగం అవ్వటం ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు మీ ముందుకు తీసుకురావడానికి మీ సపోర్ట్ అవసరం నాకుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ప్రయాణంలో కలిసి నడవండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైన ప్రోత్సాహం ఇస్తుంది. ధన్యవాదాలు. అండ్ మేము అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాం. సో ఫస్ట్ బోట్ దగ్గర ట్రావెల్ చేసి బోట్ నుంచి అటు సైడ్ తెలంగాణ రీచ్ అయ్యి అక్కడి నుంచి ఇంకా బైక్ మీద హైదరాబాద్ మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీ దగ్గరికి రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి.